సంవత్సరాల్లో 35 కోట్ల రూపాయల సంక్షేమ అభివృద్ధి చేశాం. మరి వాళ్ళ టైంలో కేవలం 1,80,00,000 రూపాయలు చేశారు సంక్షేమ అభివృద్ధి. దాచుకో దోచుకో పంచుకో ఈ రకంగా దోపిడీ చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ప్రాంతాల కులాల మతాలు చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అభివృద్ధి అందాలని ప్రత్యేకంగా ఎవరిని కూడా ఒక అవినీతికి తావు లేకుండా వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి పార్టీ ప్రాంతాల కులాల మతాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ పథకాలన్నీ కంటిన్యూ అవ్వాలంటే రావాలి జగన్, కావాలి జగన్. ఇవాళ చంద్రబాబు నాయుడు గతంలో గవర్నమెంట్ వాగ్దానాలు చేసి ఆ వెబ్సైట్ కూడా తీసి చెత్త బుట్టలో పాడేసిన చంద్రబాబు నాయుడు ఏ ఒక్కరికి కూడా ఏ పని చేయదు. నేను అడుగుతున్నాను, గుండెల మీద చేసుకుని చెప్పండి, 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఇలాంటి పథకాలు అందినాయా, మీకు వచ్చినాయా అని అడుగుతున్నాను. వాళ్లే దోచుకుని తిన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మళ్ళీ ఆ పప్పు గారు అంటున్నాడు, మేము మళ్ళీ జన్మభూమి కంపెనీ పెడతాం, నేను చెప్పిన వాళ్ళకే పెన్షన్ ఇస్తాం, నేను చెప్పిన వాళ్ళకే బియ్యం కార్డు ఇస్తాం. ఇది వాళ్ళ బాబు. అతను పుట్టేవాడు, చెప్పాడంటే చేస్తాడంతే, ఆయన చెప్పాడంటే చెయ్యడంతే. అటువంటి బుద్ధి అతను కాబట్టి ఇవాళ మీ పథకాలు మీకు కంటిన్యూ అవ్వాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున సంక్షేమాలు చేయడానికి, అభివృద్ధి చేయడానికి సంక్షేమాలు డబల్ చేశారు. ఇప్పుడు మీకు ఏదైతే 1,00,000 వచ్చిందో 3 లక్షలు వస్తాయి, 3 లక్షలు వచ్చిన వాళ్ళకి 6 లక్షలు వస్తాయి. ఇలాగ పెద్ద ఎత్తున చేస్తున్నారని చెప్పి ఇవాళ అమ్మా తాతలు తెల్లారి గారికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తే ఆ దుర్మార్గంగా అది ఆపించిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారికే తప్పుంది. ఇవాళ బ్యాంకుల చుట్టూ తిరిగే అమ్మా తాతలు ఎంట్లో పడే అవస్థలు పడే పరిస్థితికి తీసుకొచ్చిన ఈ చంద్రబాబు నాయుడు బుద్ధి మారదు. అందుకే మీరందరూ కావాలి జగన్, రావాలి జగన్. రేపు 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో 2 ఓట్లు ఇస్తారు, 2 ఓట్లు పేన గుర్తుగా వేసి గెలిపించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే